ముందస్తు ఎన్నికలతో రాష్ట్రంలో ఎలక్షన్ హీట్ కనిపిస్తోంది. నియోజకవర్గాల్లో పోటాపోటీ ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు పార్టీల అభ్యర్థులు. గెలుపు కోసం ఓటర్లపై వరాలు కురిపిస్తున్నారు. విమర్శలు ప్రతి విమర్శలతో హోరెత్తిస్తున్నారు. ఓవరాల్ గా జిల్లాల్లో జరుగుతున్న పొలిటికల్ పోరుపై స్పెషల్ స్టోరీ. జనగామ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు టీఆర్ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి. పట్టణంలోని వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ మరోసారి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా దాదాపు 200 కుటుంబాలు టీఆర్ఎస్ లో చేరారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయన్నారు ముత్తిరెడ్డి. ఒక బతుకమ్మ కుంటాను 10 ఎకరాల్లో బ్యూటిఫుల్ డెవలప్ చేసిన దాన్ని పిల్లల ఆట స్థలమైంది. మార్నింగ్ ఈవినింగ్ గృహిణులు వాకింగ్ చేస్తున్నారు. ఇది ఒక టౌన్ కదా, ఒక ల్యాండ్ మార్క్ అయింది. ఇట్లా ప్రణాళికబద్ధంగా ఈ టౌన్ డెవలప్ చేస్తున్నాం. పాలిటెక్నిక్ కాలేజ్ నిర్మాణం చేసినాం, గ్రాడ్యుయేట్ కాలేజ్ నిర్మాణం చేసినాం. దాదాపు ఒక రూపుదిద్దుకుంటుంది. తెలంగాణ డెవలప్ చేసుకుందనే దానికి నిలువెత్తు నిదర్శనం. తప్పకుండా 5 ఏళ్ళు మంచి సమయం దొరుకుతుంది కాబట్టి ఇంకా నిండుగా డెవలప్ చేసుకుంటాం. ఈ దేశానికి ఆదర్శ రాష్ట్రంగా నిలబడబోతుంది. జై తెలంగాణ. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి. ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. 4 ఏళ్లలో టీఆర్ఎస్ చేసిందేమీ లేదన్న సునీత తనను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. రామగుండం సింగరేణి బొగ్గు గనుల దగ్గర ఎన్నికల ప్రచారం నిర్వహించారు టీఆర్ఎస్ అసమ్మతి నేత కోరుకంటి చందర్. సోమారపు వర్గానికి వ్యతిరేకంగా పోటీలో ఉన్న చందర్ కు బొగ్గుగని కార్మిక సంఘంలోని కింది స్థాయి నేతలు మద్దతు పలికారు. ప్రాణాలకు తెగించి ఉద్యమంలో పాల్గొన్న తనకు ఓటు వేసి సింగరేణి అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ జీవితం అంతా కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు, కార్మిక వర్గానికి అంకితమని చెప్పేసి నేను ఈ యొక్క రంగంలో దిగిన. ఇలా నేను కూడా మీకందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి ఉద్యమకారుని కాబట్టి మీ అందరి దీవెనలతో ఈసారి నన్ను అసెంబ్లీకి పంపించి ఈ యొక్క కార్మిక వర్గం చైతన్య దానికి మారుపేరని నిరూపించుకునే విధంగా మీరందరూ కూడా చైతన్య దీపికలుగా గతంలో ఇచ్చినటువంటి తీర్పును మరి ఒకసారి ఇవ్వాలని మిమ్మల్ని అందరూ కూడా శిరస్సు వంచి వేడుకుంటూ భద్రాద్రి కొత్తగూడెం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు టీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకట్రావు. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకే ఓటు వేయాలని కోరారు. కొత్తగూడెం అభివృద్ధి ఆగకూడదంటే తనకు ఓటు వేసి మరోసారి గెలిపించాలన్నారు. ఈ సందర్భంగా వెంకటరావుకు బతుకమ్మలు, మంగళ హారతులతో ఘనంగా స్వాగతం పలికారు జనం. నల్గొండలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు బీఎల్ఎఫ్ నల్గొండ అభ్యర్థి అక్కెనపల్లి మీనయ్య. సిపిఎం రాష్ట్ర నాయకుడు జూలకంటి రంగారెడ్డితో కలిసి మర్రిగూడ బైపాస్ నుంచి క్లాక్ టవర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయని పార్టీలకు ఓటు వేయొద్దని కోరారు. బహుజనుల పాలన కోసం బీఎల్ఎఫ్ కు ఓటు వేయాలని కోరారు. ఇంత ముందు ఏ రాజకీయ పక్షాలు కూడా ఇవ్వనన్ని సీట్లు బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు కేటాయించి అది సామాజిక న్యాయం చాటుకుంది. ఏ ఒక్క పార్టీ కూడా ఈ బీసీ వర్గాలకు, ఎస్సీ, ఎస్టీ మాకు ఇన్ని సీట్లు ఏమని చెప్పేసి అడుక్కుంటే వచ్చేది భిక్ష, పోరాడితే వచ్చేది హక్కు. మన ఓట్లు మన యోజనాలు కాపాడేటువంటి బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ అండ్ సిపిఎం అభ్యర్థులకు ఓటు వేయాల్సిందిగా మనం ఈ రాష్ట్ర వ్యాప్తంగా. మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని స్పీడప్ చేశారు టీఆర్ఎస్ అభ్యర్థి రాజేందర్ రెడ్డి. నారాయణపేట మండలంలోని తిరుమలపూర్, గరిమోని బండ, మేకా హనుమాన్ తండాలో ఎన్నికల ప్రచారం చేసి కారు గుర్తుకే ఓటు వేయాలని కోరారు. 60 ఏళ్లలో జరగని అభివృద్ధిని 4.5 ఏళ్లలో చేశామన్నారు రాజేందర్ రెడ్డి. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ అభ్యర్థి ఇందిర. గ్రామాల్లో కాలినడకన తిరుగుతూ చేతి గుర్తుకు ఓటు వేయాలని కోరారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు టీఆర్ఎస్ అభ్యర్థి భాస్కరరావు. మిర్యాలగూడ మండలం టీక్యా తండలో ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అడిగారు.